నమస్కారం. నా పేరు కత్ర నాగేందర్ రెడ్డి. కిష్టాపురం గ్రామ పంచాయతీ, అనంతగిరి మండలం, సూర్యాపేట డిస్టిక్. నియోజకవర్గం వచ్చి కోదాడ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు నల్లమాద పద్మావతి రెడ్డి గారు మరియు మా ఎంపీ గారు కుందూరు రఘువీరెడ్డి. నేను రాజకీయంలో మా ఫ్యామిలీ ముగ్గురు బ్రదర్స్ ఉన్నాం. ఇద్దరు బ్రదర్స్ ఆల్రెడీ గ్రామ పంచాయతీ సర్పంచ్ చేశారు. నేను 1982లో మా విలేజ్లో గ్రామ శాఖ అధ్యక్షుడిగా పార్టీలో ఉన్నాను. ఫస్ట్ నుంచి నేను 10 సంవత్సరాలు కాంగ్రెస్ కొనసాగి సరే అనివార్య కారణం వల్ల టీడీపీలో పోయాను. టీడీపీలో 20-30 సంవత్సరాలు చేసి టీడీపీలో మండల పార్టీ చేసి ప్లస్ కాంగ్రెస్లోకి వచ్చి నాకు మంత్రి గారు జిల్లా రైతు కార్యదర్శి, జిల్లా అనుభవాలను బట్టి రైతుల అనుభవాలు మనకు రైతులు నేను న్యాయం చేస్తానని చెప్పి జిల్లా రైతు కార్యదర్శి ఇచ్చినారు. ఇప్పుడు నేను 10 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నాను. జిల్లా కాంగ్రెస్ 23 మండలాల్లో కమిటీలు వేసి 23 మండలాలు తీసుకొచ్చి కోదాడ నియోజకవర్గంలో జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు 23 మండలాలకి నేను కేంద్రం నుంచి కోదండ రెడ్డి గారు స్టేట్ ప్రెసిడెంట్ అన్వేష్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీటింగులు పెట్టి రైతులుగా ఆ రోజులో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా దాని మీద పోరాడి రైతులు ఇంకా న్యాయం జరగాలని, కొన్ని ఇంకా యాంత్రిక పరికరాలు ఇవ్వట్లేదని, ఎట్లా వరదలకు వచ్చే నష్టాలు ఇవ్వట్లేదని వాళ్ళతో పోరాడి చివరికి మళ్ళీ ఏదో అనివార్య కాలం ఊరు అభివృద్ధి గురించి మళ్ళీ నేను కొన్ని రోజులు అంటే ఒక 3 ఇయర్సే నేను బీఆర్ఎస్లో తెలంగాణ పార్టీలో పోవడం జరిగింది. తర్వాత మళ్ళీ అనుకోకుండా ఇప్పుడు చేసే ఎమ్మెల్యే కొన్ని అభివృద్ధికి సరిగా దోహదపడలేదని మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఎలక్షన్ ముందంటే 2004లో నేను జనవరిలో మళ్ళీ 2004లో అక్టోబర్లో నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకంటే మళ్ళీ మీరు రావడానికి కూడా ముఖ్యం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మంచి లీడరు, అనేక అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటాడు కాబట్టి మన దేశంలోనే 2 నియోజకవర్గాలు ఆదర్శంగా తీస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు ఆయన మాటలు నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలో మహిళలకు ఉచిత బస్సు, రెండోది గ్యాస్ సిలిండర్కి 500, తర్వాత మూడోది 2 లక్షల రుణమాఫీ, నాలుగోది నిన్నగా మొన్న ఆత్మీయ భరోసా రైతు భరోసా కింద కూడా ముందంజలో ఉంది. మాకు మంత్రి గారు అయిన తర్వాత మారుమూలమైన జిల్లాలో డబల్ రోడ్డు లేకపోవడం వలన మీ ఇబ్బందులు పడే రైతులు రవాణా సౌకర్యాలు లేకపోవడం వలన మాకు డబల్ రోడ్డు అంటే కోదాడ అనంతగిరి అని మండలం నుంచి 22 కోట్లు అన్ని గ్రామాలు లింక్ చేసుకుంటూ 22 కోట్లు ఆర్ఎండ్బి నుంచి 17 కోట్లు పంచాయతీ డెవలప్మెంట్ నుంచి రవాణా సౌకర్యం కోసం రైతులు లాభం జరగాలని ఇమీడియట్గా చేసిన పనులు కూడా ముమ్మరం జరుగుతుంది. డబల్ రోడ్డు కూడా ఒక 2 నెలల్లో బీటీ కూడా పూర్తి జరుగుద్ది. మరి అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకోటి ఏంటంటే ఇవాళ ఆత్మీయ భరోసా కానీ మొన్న వచ్చిన దాంట్లో కానీ ఇప్పటికీ ఆల్రెడీ రైతు భరోసా కూడా ఇటు 2 ఎకరాలకు పట్టడం జరిగింది. నేను అనేది ఏంటంటే ఇవాళ రుణమాఫీ 2 లక్షలు చేసినప్పుడు మా విలేజ్లో ఒక 20 మందికి 2 లక్షల రుణాలు కూడా రుణమాఫీ జరగడం జరిగింది. 150,000 ఒక 40 మంది జరిగింది. అట్లనే బాగా మా బ్యాంకు పోతే ఈరోజు చాలా బ్యాంకు మీద గారు కూడా గతంలో ఎప్పుడు ఇంతమందికి రుణమాఫీ జరగటం ఇదే ఆశ్చర్యమని బ్యాంకు మీద గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. దీన్ని ఇంకా మా మంత్రి గారు దృష్టిలో పెట్టుకుంటే చాలా ఇంకొకరు 1-2 ఉంటే సహజంగా నిన్నగా మొన్న సన్నబియ్యం కూడా పబ్లిక్ ఇవ్వడం జరిగింది. అంటే ఫిబ్రవరిలో అయితే వాస్తవంగా జనవరిలో ఇవ్వాల్సింది ఒక నెల అనివార్య కాలం అది బియ్యం ట్రాన్స్ఫర్ సన్నబియ్యం ఉంటుంది. నిన్న మా విలేజ్లో మొత్తం సన్నబియ్యం ఇస్తే ఒక కొత్త సినిమాకి షూటింగ్ ఎట్లయితే వచ్చారో డీలర్ కాడికి అట్లా ఎగబట్టడం జరిగింది సన్నబియ్యం అనేసరికి. ఇది పెద్ద కార్యక్రమం. సన్నబియ్యం రావడం చాలా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కానీ వచ్చిన అభిమానులకు కానీ పండగ వాతావరణంగా జరిగింది సన్నబియ్యడం వల్ల. అన్నీ ఇంకా ముందు 1-2 అవి కూడా ఇంకా ఏంటంటే 2 లక్షల పైన వాళ్ళకు కూడా మార్చి ఏప్రిల్లో 5వ విడత వేయడం జరుగుతుందని మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు ఇవ్వడం జరిగింది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ జరగదు. రైతులు మాత్రం పండగలు ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ అనేది ఇక రాష్ట్రంగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల రుణమాఫీ ఇవ్వడం జరగలేదు. దానికి రైతులు సంతోషపడతారు. ముందు భవిష్యత్తులో కూడా రైతులకి ఏది యాంత్రీకరణ ట్రాక్టర్లు కానీ స్ప్రేయర్లు కానీ మామూలుగా ఇవన్నీ మొన్న 80 కోట్లు మంజూరు చేశారని మంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు. అంటే నేనేమంటాను మొన్ననే మా మార్కెట్ ఏది కోదాడ వ్యవసాయ మార్కెట్ 150 గ్రామాలు 6 మండలాలకి మార్కెట్ చైర్మన్ నూతనంగా అయినది. అదే మా గ్రామ పంచాయతీలో సన్నబియ్యం, రోడ్డు సౌకర్యాలు, తర్వాత రుణమాఫీ, తర్వాత ఆల్రెడీ మా ఈ దాదాపు 250-260 మీటర్ కనెక్షన్ ఉంటే ఇద్దరే కట్టేది కరెంటు బిల్లు. అంటే 99%
కరెంటు మార్పు వచ్చింది. 200 యూనిట్లు కరెంటు మార్చి జరిగింది. అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే గతంలో కరెంటు బిల్లు కట్టాలంటే కరెంట్ డిపార్ట్మెంటే ఇలా వాళ్ళకు కూడా. అయితే ఇంకోటి దీనివల్ల 2 లాభం జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా లాభం జరుగుతుంది. ఎప్పుడైతే 200 యూనిట్లు అనగానే ఇప్పుడు ప్రతి వాడు పొదుపు చేసుకొని 200 యూనిట్ల కంటే ఎక్కువ కావడం కూడా ప్రభుత్వానికి లాభం, ఇటు వాళ్ళు కస్టమర్స్ కూడా లాభం జరగడం జరిగింది. ఇది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నిన్నగా సన్నబియ్యం అంటే బ్లాక్ మార్కెట్కి తరలించే పరిస్థితి ఉంటుంది. సన్నబియ్యం అనేది ప్రతి ఒక్కరు దేశపై తిట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది సన్నబియ్యం అనేది ప్రభుత్వంకి పెద్ద అభివృద్ధి ఇది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సన్నబియ్యం అనేది కోటా బియ్యం నేను దాదాపు 40 సంవత్సరాలు తిన్నాను రాజకీయ జీవితంలో. ఇప్పుడు సన్నబియ్యటం జరిగింది కాబట్టి ఇది సన్నబియ్యం అని అంట బ్లాక్ మార్కెట్ తలేయటం కానీ బ్లాక్ మార్కెట్ గొడవలు కానీ ఉండకుండా ఉంటుంది. డీలర్స్ కూడా కొద్దిగా భయపడతారు ఇప్పుడు సన్నబియ్యం కాబట్టి. ఇలాంటి పనులు ప్రభుత్వం చేయడం వల్ల చాలా లాభాలు జరుగుతాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లమల వ్యక్తి ఆయన ఇక్కడ లోకల్గా తిరిగి రాష్ట్రంలో నుంచి నిధులు తేపడం ఆయన ఫస్ట్ లోపం. నిధులు ఎక్కువ తీసుకురాలిపోయాడు. ఇంకోటి ఏంటంటే ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యిండు. కొంతమందిని కార్యకర్తలు దృష్టి అందరి కార్యకర్తలు తీసుకోపోవడం. తర్వాత అవినీతిలో ఆయన కొద్దిగా అన్ని మట్టి కుంభకోణం కానీ శాండ్ కుంభకోణం బాగా జరిగింది. ఒక ఇద్దరిని 4-5 పెట్టుకొని కోదాట్లో పండ్ల వ్యాపారస్తుల దాకా కూడా కొద్దిగా వ్యాపారస్తులు కూడా ఏదించి డబ్బులు దోషులు చేశారనేది ఆయన పేరు బ్యాడ్ జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తిగా ఆయన కొద్దిగా నియంత్రణ పోకడపోయిండు. దానివల్ల కూడా ఆయన డ్యామేజ్ జరిగింది. కొద్దిగా అతను ప్రతి వ్యక్తిని ఎవరిని దగ్గర లెక్క చేయకపోవటం, నియంత్రణ ఉండటం వల్ల కూడా ఆయన ఓటడానికి బలమైన కారణం. తర్వాత అభివృద్ధిలో కూడా అనుకున్నంత అభివృద్ధి ఏం లేదు. అది అధికార పార్టీలను కూడా నేను చేసిన అనేది కూడా ఆయన నిన్న చెప్తున్నాగా మీరు వచ్చి చూసే ఉంటారు. డబల్ రోడ్డు ఇవాళ మన ఉత్తమ్ గారు రాగానే ఆయన మినిస్టర్గా ఉంటాం. మాకు అదృష్టం. 22 కోట్లు మాకు 4 గ్రామాలు 5 గ్రామాల లింకు. 5 గ్రామాలకు డబల్ రోడ్డు అంటే ఇక మాకు భవిష్యత్తు పక్కన డబల్ బ్రిడ్జి ఉంది కాబట్టి బ్రిడ్జికి కూడా లింక్ అవుతుంది. ఆ లింక్ అవడం వల్ల 2 జిల్లాల బోర్డర్స్ ఉంటుంది. ఖమ్మం పోవడం అంటే పావు గంట మాకు 20 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఇట్లాంటి పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందు కూడా మంచి జరుగుద్దని మేము పబ్లిక్ హామీ ఇస్తున్నాం. ఇక 1-2 కూడా అతి త్వరలో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కోడ్ అయిన తల్లారి మేము వాళ్ళకు కూడా ఏదైతే మిగిలిన ఉన్నాయో హామీలు అవి కూడా ఈ జూన్ జూలై కల్లా హామీ నెరవేరుస్తాయని అది కూడా ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే అన్ని కుల మతాలకి న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఒకటి ఎస్సీలో లేకపోతే ఓసీలో లేకపోతే ఎస్టీలో బీసీ కాదు. ఒకటి అందుకు కాంగ్రెస్ అంటే బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంత స్థానిక ఎలక్షన్ కానీ వాళ్ళకి పదవులు ఎక్కువ ఇవ్వాలి ఆలోచనతో బీసీలకు రిజర్వేషన్ పెంచాలని ఆలోచన ముందుకు కట్టుబడి ఉండడం జరిగింది. చిన్న లాస్ట్ విషయం, మాకు అనంతగిరి నుంచి ఐకేపీ సెంటర్లో ప్రతి విలేజ్కి ఇవ్వడం జరిగింది. మా అనంతగిరి మండలంలో 8 గ్రామ పంచాయత్ సొసైటీ ఉంది. 8 సొసైటీ కింద 8 గ్రామాలు ఉన్నాయి. 8 గ్రామాలు అన్ని గ్రామాల్లో ఐకేపీ సెంటర్ ద్వారా దాన్ని అమ్ముకోవడం జరిగింది ఆరబెట్టి. దానివల్ల వాళ్ళకు అంటే ఒక స్టార్టింగ్లో ఒక 20% రైతులు ఏదో మబ్బులు పెట్టి వలన కొద్దిగా అమ్ముకోవడం వలన వాళ్ళు డైరెక్ట్ పచ్చి ఉండడం అట్లా లాభపడరు. తర్వాత బోనస్ అనేది కూడా 90%, ఒక 10% ఇక రాలేదు. దాని బోనస్ ఇవ్వడం అనేది రాష్ట్రంలో వరికి మన రాష్ట్రం తెలంగాణ అంటే తెలంగాణ ఇండియాలోనే తెలంగాణ వరి ఎక్కువ పండించడం మనం ఈ సంవత్సరం ఉత్పత్తి ఎక్కువ తీసినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని బోనస్ రావడం అంటే రైతులు సంతోషంగా ఉన్నారు. మామూలుగా ఇంతకుముందు బోనస్ ఇవ్వడం ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేకపోయింది. దాదాపు ఒక 5 రూపాయలు కంటే పెట్టుబడి కూడా బోనస్ రూపాయలుగా రైతులు లాభం జరగడం జరిగింది. ఈ పార్టీలు గతంలో నేను చెప్తున్నా, నా ఉనికి కాంగ్రెస్ పార్టీ. మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలోనే డైరెక్టర్ చేసిండు. కాంగ్రెస్ ఊళ్ళో కూడా అప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లేదు, మా వార్డు నెంబర్ చేసిండు. ఇప్పుడు నేను మా ఉనికి మా బ్రదర్స్ ఇద్దరు కూడా సర్పంచ్ చేసినాం. ఊరిని అన్ని విధాలుగా హౌసింగ్ కానీ ఫస్ట్ పెద్ద బ్రదర్ రామ్మోహన్ రెడ్డి, రెండో బ్రదర్ భద్రారెడ్డి, నేను మూడో నేను నాగేందర్ రెడ్డి. నేను కొన్ని అనివార్య కారణం నేను మొన్న కూడా నేను కాంగ్రెస్ సర్పంచ్ గెలిపించడానికి అప్పుడు నేను కాంగ్రెస్ సర్పంచ్ జరిగినాను. సరే అది అభివృద్ధి విషయంలో అభివృద్ధి కావాలని ఆలోచనతోనే పార్టీలు మాట జరిగినా కూడా మనం ఎప్పుడైనా నా ఉద్దేశం ఏంటంటే నేను ఎక్కువ రైతుల మీద, నేను రైతు కుటుంబం నుంచి వచ్చి రైతు లాభం చేయాలని నా ఉద్దేశం. నేను న్యాయం చేయడంలో మా సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బహుశా నాకు ఒక రాజకీయ నాయకుడు అనుకో దేవుడు. ఎందుకంటే నేను తిరిగే విధానం చూసి ఆయన చేతి నుంచి టైప్ చేసి నాకు రైతు జిల్లా కార్యదర్శిగా పదవి ఇవ్వడం జరిగింది. దానికి నేను అన్ని మండలాలు తిరుక్కుంటూ కోదా నియోజకవర్గంలో సార్ చెప్పి, సార్ నేను మీటింగ్ పెడుతున్నా, మన రైతులు ఇంకేమైనా చేయాలని ఆలోచిస్తోని అప్పుడు సార్ మినిస్టర్ ఉండు దాదాపు 23 మండలాన్ని కోదారు తీసుకొచ్చి మీటింగ్ జరిగించి కోదండ రెడ్డి గారిని, అన్వేష్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను నా ముందు పోరాటం ఏంటంటే రైతులకి లాభం చేయటం నా ఉద్దేశం.
రైతుకు లాభం చేయడం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ జరిగిందంటే రైతులు చాలా లాభపడరు. 1,50,000 కానీ 1,00,000 కానీ 50,000 కానీ చాలామంది నేను బ్యాంకు పోవడం జరిగింది. లిస్టులు కూడా నా కాడ ఉన్నాయి. నేను కూడా ఎందుకంటే ఇప్పుడు నేనైతే నాకు ఇవాళ నాకు ఒక్కడికి నేను 2 లక్షల పైన రుణం రాలేదనుకో, అది కూడా నేను ఆశిస్తాను. త్వరలో కొద్దిగా బడ్జెట్ ఉన్నప్పుడు ఆ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు 5 విడత ఇవ్వడం జరుగుద్దని తుమ్మల నాగేశ్వరరావు గారు కొంతమందికి చెప్పడం జరిగింది. అది కొద్దిగా లేట్ కావచ్చు, ఎందుకంటే బడ్జెట్ ఇప్పుడు 2,100 కోట్లు రిలీజ్ అయింది 2 లక్షల వరకే. ఇంకొక 10,000 12,000 కోట్లు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి వస్తారు కదా, 5వ విడత ఇస్తాం ఇవ్వడం జరిగింది. అది మార్చా ఏప్రిల్ అంతా కొద్దిగా ఎలక్షన్ ఎన్నికలు కూడా ఉంది కాబట్టి భవిష్యత్తులో జూన్ జూలై వరకైనా నేను మంత్రి గారితో కానీ మా మంత్రి గారితో అడిగినాం. అది కొద్దిగా లేట్ అయింది, ఎక్కువ బడ్జెట్ పడుతుంది కాబట్టి కొద్దిగా బడ్జెట్స్ ఏది అన్ని 6 పథకాలకు సరిపెట్టాలి కాబట్టి కొద్దిగా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కొద్దిగా లేట్ కావడం జరుగుతుంది. నేను ఇక నుంచి నా లైఫ్ ఇప్పుడు నా ఏజ్ 62 సంవత్సరాలు. ఇక నేను భవిష్యత్తులో ఈ పార్టీ నుంచి నేను దూరం కావడానికి నాకెందుకంటే రైతు రుణమాఫీ అయింది 2 లక్షల వరకు రైతులకి. నేను చాలామంది నేను చూస్తున్నాగా రుణమాఫీ ఏ ప్రభుత్వం చేయలేదు, రైతులు వచ్చారు. రైతులు నన్ను చాలామంది సార్ థ్యాంక్స్ సార్ మీ ప్రభుత్వంలో బ్యాంక్ మేనేజరే నాకు అభినందన తెలిపిండు. మేము ఇంతవరకు ఈయన రుణమాఫీ చేసిన ఇట్లా జరగలేదని బ్యాంక్ మేనేజర్ మాకు చాలా అనుకున్న మాట ఇచ్చారండి. ఇంకా సరే ఒక 20% రుణమాఫీ కలదు, ఆ 20% చేస్తాం. నేను ఈ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి అండదండలతో ఇంకా నేను ముందు కూడా కాంగ్రెస్ పార్టీని ఈడిపోను. ఈఆర్ వ్యవస్థను చేసడం వలన వాళ్ళు ప్రతి విలేజ్కి ఉంటారు కాబట్టి రైతులు పొలాలు సర్వేలు చేయించడం కానీ వాళ్ళకి ఎక్కడ పానీలు రాపోయినా తెలియచండి. మనకు ఈఆర్ వాళ్ళకు నిన్న మన రిజిస్ట్రేషన్లో వచ్చినట్టే కొన్ని లోపాలు సర్వే నెంబర్లు అవన్నీ వాళ్ళకి ఉంటే ఈఆర్ వాళ్ళు వచ్చి గ్రామంలో వచ్చి నాగేంద్ర రెడ్డి పలానా సార్ ల్యాండ్ ఉందంటే సర్వే వాటికి కూడా మనకు ముందు జరుగుతుంది ఈఆర్ ఉంటే. ఎందుకంటే వాళ్ళతో ఈఆర్ని అడుగుతాం ఎందుకు కాలేదు పలానా రైతుకి ఈఆర్ అంటే మామరెడ్డి గారు మీరు మీకోసం ఈఆర్ని మీరు చెప్తున్నాం రైతుకు నేను సర్వేలో చెప్తాం ఏమంటే ఆ సర్వేని మేము పంపిస్తామని ఎంఆర్ఓ మీద బర్న్ పడకుండా ఈఆర్ వాళ్ళే చూసుకుంటే ఇంకా పరిపాలన ముందుకు వస్తుంది. మాకు గమ్మత్ మా 2 జిల్లాలు నేను ఎందుకు నా పక్కన బోర్డర్ జిల్లా ఖమ్మం జిల్లా ఉంది. ఖమ్మం పాత జిల్లానే ఖమ్మం నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ కంచుకోట. ఇప్పుడు ఏ రోజు కాదు, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కంచుకోట. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ వచ్చింది. గిట్ల కూడా వచ్చినాం. మా ఎమ్మెల్యే ఉత్తమ్ గారు ఎంపీ గెలు మనంతా ప్రతిపక్షంగా ఉన్నా కూడా మేము ఎంపీ గెలిచినాం కాంగ్రెస్. అందుకని ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మాకు రెండు జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం నల్గొండ 2 జిల్లాల్లో 90% స్థానిక ఎలక్షన్ 2 జిల్లాలో 90% కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ జిల్లా జడ్పీటీసీ కానీ సర్పంచులు కానీ సింగనూరు చైర్మన్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ వార్డు నెంబర్తో సహా సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు సొసైటీ చైర్మన్లు అన్ని స్థానిక ఎలక్షన్లు మొత్తం మేము కైవసం చేసుకుంటాం.